వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. మరి గవర్నమెంట్ మెంబర్స్ ఎక్కడ నుంచి చేస్తారు కాబట్టి కొంచెం మీ ఇంట్లో కేవలం కాపు ఈ క్లాస్ బరువు దొరుకుతుంటారు సముద్రంలో రక్తం చేయాలని మేడం గారు చెప్పారు. అలాగే ఆకలి తగ్గిపోతుంది అండ్ దీంట్లో వీటిలో తగ్గుతుంది, బరువు తగ్గిపోతుంది. అలాగే ఎక్కువ ఇది టొబాకో వాడే వాళ్ళకి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, యాంటీ అందరూ హై రిస్క్ పాపులేషన్. అలాగే క్యాన్సర్ పేషెంట్, హెచ్ఐవి పేషెంట్ చాలా హై రిస్క్ పాపులేషన్. వీళ్ళకి కొద్దిగా రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. వాళ్ళు కేర్గా జాగ్రత్తగా మనకి డైట్ అది తీసుకోవాలి. మీ ఇంకా ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు మీరు కూడా ఉండకుండా ప్రతిపాడులో పట్టడానికి చేస్తారు, టెస్ట్ ఎక్సైజ్ చేస్తారు. ఏమైనా ఉంటే తప్పనిసరిగా హాస్పిటల్ నుంచి చూపించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం గవర్నమెంట్ మేడం గారికి, చక్కని సందేశ్ మేడం గారికి, వచ్చిన స్కూల్ వచ్చిన మెడికల్ ఆఫీసర్కి, స్కూల్ స్టాఫ్ అందరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు దగ్గు 2 వారాల కంటే ఎక్కువ ఉంది, 2 వారాల కంటే జ్వరం ఎందుకు ఎక్కువ ఉంది, లేదా ఒకవేళ దగ్గినప్పుడు ఏమైనా రక్తపు చారలు పడినట్టయితే వెంటనే మీరు ట్రీట్మెంట్కి రావాలి. వచ్చిన తర్వాత చెస్ట్ ఎక్స్రే కూడా తీస్తారు. ఒకవేళ కానీ అది చెస్ట్ ఒకవేళ కానీ ఇన్ఫెక్ట్ అయిపోయిందా, ఆ తర్వాత కూడా మనం వదిలేసామనుకోండి బాడీ అంతా కూడా అది వ్యాపించేటువంటి సీరియస్నెస్లోకి వెళ్ళిపోతుంది. టీబీ అంటే ఉట్టి దగ్గు, లంగ్స్ ఒకటే కాదు, టీబీ బోన్ ఉంటుంది, అదవుతుందా, టీబీ వేరే అన్ని అవయవాలకి స్ప్రెడ్ అయిపోతుంది. మరి ఆ సిచ్యువేషన్లో మనం వెళ్ళకూడదు కదా. సో అందుకు మళ్ళీ ఈ టీబీ పరీక్షతో పాటు ఏం చేస్తారంటే హెచ్ఐవి పరీక్ష, అర్థమవుతుందా. ఎందుకంటే యూజువల్గా పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు. ఇప్పుడు ఒక టీబీ పేషెంట్ మన ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఉమ్ములు అయ్యి బయట వేస్తూ ఉంటారు. ఆ ఉమ్ములు అయ్యి బయట ఓపెన్గా వేయడం వల్ల ఇన్ఫెక్షన్ ఈజీగా మన దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకు మీరు ఏం చెప్పారంటే దగ్గినా తుమ్మినా అడ్డు పెట్టుకోమని చెప్పారు. కోవిడ్ వచ్చిన తర్వాత మాస్క్ అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు కూడా మామూలు దగ్గు జలుబు అయినా సరే పక్కన వాళ్ళు అందరి మీద వేసేయకూడదు. దగ్గేసినప్పుడు టపా టపా దగ్గేస్తారు, అలా దగ్గకూడదు, ఓపెన్ గా దగ్గకండి, అర్థమవుతుందా. కాబట్టి ఎవరైనా టీబీ కాంటాక్ట్ ఉన్నారనుకోండి, సపోజ్ మన ఇంట్లో ఎవరికో టీబీ ఉంది, వాళ్ళు ఒకవేళ టీబీ మీరు కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారి పరీక్ష చేయించుకోండి. 2 నెలలు ఒకవేళ మీకు లేదనుకోండి, మళ్ళీ 6 నెలల తర్వాత ఒక్కసారి పరీక్ష చేయించుకోండి. ఎంతైనా మంచిది. ఎందుకు అంటే మొదటిలోనే ఒకవేళ కానీ టీబీ కనిపెట్టినట్లయితే 6 నెలలని, 12 నెలలని, 2 సంవత్సరాలని అలాంటి కోర్స్ ఆఫ్ మందులు ఉన్నాయి. మనకు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది మీకు, అదవుతుందా. టీబీకి మందులు ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుంది. అందుకు ఈ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ వాళ్ళు మిమ్మల్ని చూసి రికార్డ్ చేసి చక్కగా మీకు ఒక కార్డు ఇచ్చి మీరు 6 నెలల ట్రీట్మెంట్ వాడితే సరిపోతుందమ్మా, లేకపోతే మీరు 12 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలని మందులు ఇస్తారు. వెంటనే వన్స్ క్లియర్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ టీబీ నుంచి మీరు కంప్లీట్ గా రికవర్ అయిపోయినట్టే. ఇది టీబీ పేషెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో టీబీ మందులతో పాటు మళ్ళీ ఏం ప్రిస్క్రైబ్ చేస్తారు అందరూ, గుడ్డు తినండి, మంచి ఆహారం తినండి, ప్రోటీన్ ఫుడ్ తినండి అని అంటున్నారు. అంటే మందుల కంటే కూడా మెయిన్ ఉపయోగకరమైనటువంటి ఏంటి, ఫస్ట్ ఆహార నియమాలు. మంచి ఆహారం తీసుకోండి. మంచి ఆహారం అంటే రోజు మాంసాహారమే తినవసరం లేదు, అదవుతుందా. కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. పాలు మంచివి, గుడ్డు తినండి, ఆకుకూరలు తినండి, ఫ్రూట్స్ తినండి, బెల్లంతో చేసేటువంటి తినండి, రాగి జావ తినండి. అది చీపే కదా కదా. మటన్ కొనుక్కోవాలంటే కేజీ 800 రూపాయలు అంటారు, అది అవసరం లేదు. మటన్తో సమానంగా కరమైనటువంటి మీకు వెజిటబుల్స్ అన్నింటిలో ఉన్నాయి. అందుకు ఇలా మంచి పౌష్టికాహారం తీసుకోండి. ఎండకు ఎక్స్పోజ్ అవ్వండి. ఇల్లు కూడా అలా మూసేది ఉండకుండా ఫ్రీగా మంచి ఫ్రెష్ ఎయిర్ వచ్చి బయట వెళ్తూ ఉండాలి. అందుకే ఇప్పుడు ముఖ్యంగా ఈ దగ్గు 2 వారాల కంటే ఎక్కువ ఎవరైనా ఉన్నా, జ్వరం 2 వారాల కంటే ఎక్కువ ఎవరైనా ఉన్నా, ఒకవేళ దగ్గుతో పాటు నీరసం పడిపోయి వెయిట్ లాస్, బరువు తగ్గిపోయినా, లేకపోతే మీ పనులు నార్మల్ పనులు చేసుకోలేకపోయినా, ఆయాసం వస్తున్నా, చిన్న చిన్న పనులు చేస్తున్నా ఆయాసం వస్తున్నా, లేకపోతే దగ్గినప్పుడు కళ్ళలో చిన్న చిన్న రక్తపు చారలు పడినా, పసుపు రంగులో ఒకవేళ కానీ మీ కళ్ళు పడినా, విస్ఫోటము, వెంటనే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఫ్రీగా స్ఫోటం
ఎగ్జామినేషన్ చేయించుకోండి, ఎక్స్రే తీయించుకోండి. అలాగే మీరు ఒకవేళ టీబీ కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా మా ఇంట్లో టీబీ పేషెంట్ ఉన్నారు కాబట్టి మాకు కూడా టెస్ట్ చేయండి అని మీరే ముందుకు వచ్చి టెస్ట్ చేయించుకుని మీరందరూ ఆరోగ్యకరంగా ఉండాలని, మరి అనిల్ కుమార్ గారు చేస్తున్నటువంటి సేవలు బట్టి, సపోర్ట్ బట్టి మీకు కూడా చాలా థ్యాంక్ యూ. మరి మీరందరూ